గులాబీ దళంపై గాలిపటం ఎందుకు విరుచుకుపడింది? మజ్లిస్ గుస్సాకు కారణాలేంటి? మిత్రపక్షం మజ్లిస్కు టీఆర్ఎస్ ఎందుకు కోపం తెప్పించింది? రైతు సమస్యలపై విపక్షాల కంటే మిత్రపక్షమే ఎక్కువ విమర్శలు ఎందుకు గుప్పించింది? టీఆర్ఎస్ ను ఖంగు తినిపించిన మజ్లిస్, మిత్రుని కోపంతో అవాక్కైన టీఆర్ఎస్, అసెంబ్లీలో ఓవైసీ వర్సెస్ కేటీఆర్, సర్కారుకు సీరియస్నెస్ లేదన్న అక్బరుద్దీన్, ప్రచారం కోసం విమర్శలు చేయడం తగదన్న కేటీఆర్, టీఆర్ఎస్ ను కడిగి పారేసిన మజ్లిస్, ఊహించని పరిణామంతో ఉక్కిరిబిక్కిరి అయిన టీఆర్ఎస్. రైతు సమస్యలపై టీఆర్ఎస్ సర్కారును మజ్లిస్ కడిగి పారేసింది. ప్రభుత్వాన్ని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కడిగి పారేస్తాయనుకుంటే ఆ పార్టీలు మాత్రం చాలా సంయమనంగా మాట్లాడాయి. విమర్శలకు కాకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ సూచనలకే పరిమితమయ్యాయి. కానీ టీఆర్ఎస్ మిత్రపక్షం మజ్లిస్ మాత్రం రైతు సమస్యలపై ప్రభుత్వంపై విరుచుకుపడింది. రైతు సమస్యలపై ఏటా సభలో చర్చ నిర్వహించడం ఆనవాయితీగా మారిందని మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటి తుడుపు చర్యలతో జరిగేదేమీ లేదని, రైతులకు ప్రయోజనం కలగాలంటే పటిష్టమైన కార్యాచరణ ఉండాలని సూచించారు. बोले तो सुनना नहीं चाहते और हंसना चाहते हैं लोग। वहां किसान मर रहा है, अफसोस यहां लोग बैठ के हंस रहे हैं। मीडिया आज बहुत ताकतवर हो चुका है. प्लीज डू नॉट टेक मीडिया फॉर ग्रांटेड. All the people are laughing when I'm speaking. I would like to remind you that you are being voted. I have come to power because of the farmers. Because of the farmers. Please. అక్బర్ ఒక్కసారిగా విరుచుకు పడడంతో టీఆర్ఎస్ ఖంగుతింది. మంత్రి కేటీఆర్ అక్బర్ వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రచారం కోసమే అక్బర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. నాకంత అవసరం లేదని అక్బరుద్దీన్ రిటార్డ్ ఇచ్చారు. Saying that कि आप सीधा जाइए, साहब हम बहुत सीधा जाते हैं और हमारे सीधे रास्ते में अगर कोई आता है तो रौंदते हुए भी हम चले जाते हैं. टेढ़ा जाना हमारी आदत नहीं. बोलना कुछ, करना कुछ, कानों को खुश करना, हथेली में जन्नत दिखाना, झूठे वादे करके चले जाना, ये हम नहीं है. इस वास्ते हम हमारे लोगों के दिलों पे 50 साल से जायद से उनके दिलों पे हुकूमत कर रहे हैं और बार बार जीत कर आ रहे हैं. सीरियस है, इसलिए तो बैठ के आप सबको सुन रहे हैं. हम लोग बहुत ही सीरियस हैं. एवरी सिंगल पॉइंट यू आर रेजिंग इज बीइंग नोटेड एंड द गवर्नमेंट थ्रू ऑनरेबल मिनिस्टर एग्रीकल्चर विल रिस्पॉन्ड. दैट्स ऑल आई मेंट. You don't have to cast aspersions on us and neither do you have to get a response like this. It's unfortunate that in a civil debate like this where we've had the main opposition, the Telugu Desam, YSRCP, BJP, everybody speak, none of the ministers raised and took an objection. But it's unfortunate because you had to cast aspersions and then we have to respond. हम लोग तो चुप बैठ के यहाँ सुनेंगे नहीं ना. आप हमारे मेंबर्स को बोलेंगे, ट्रेजरी बेंचेस को बोलेंगे, गवर्नमेंट को यही बोलेंगे. आप बोले साहब, इसलिए रिस्पॉन्ड करना पड़ा, मजबूरी. ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి అసలు కారణం వేరే ఉందని అసెంబ్లీ లాబీలో ప్రచారం జరిగింది. వికారుద్దీన్ ఎన్కౌంటర్ పై మజ్లిస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ రోజు వద్దని అధికార పక్షం నుంచి విజ్ఞప్తులు వెళ్లినట్టు తెలుస్తోంది. కానీ పట్టించుకోని మజ్లిస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీన్ని స్పీకర్ సభలో ప్రస్తావించకుండా నేరుగా చర్చలోకి వెళ్లిపోయారు. అయితే ఎంఐఎంతో ఘర్షణ వైఖరి వద్దని మంత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.